సో ఏంటి మనం డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్ తర్వాత కామన్ మిస్టేక్స్ కూడా మనం కమిట్ చేసే ఏంటి సింపుల్ పాస్ట్ టెన్స్ లో అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే డబుల్ హెచ్ క్వశ్చన్స్ నిన్న ఆల్రెడీ మనము కొన్ని డబుల్ హెచ్ వర్డ్స్ మనం చూసాం. అవేంటి with whom, why, where, when, how long, how many times. సో ఇప్పుడు whoతో చూద్దాం. who అంటే ఎవరు. సో దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే who ప్లస్ v2 ప్లస్ ఆబ్జెక్ట్ చివర్లో క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెర్బ్స్ మనం ఇక్కడ రాసుకుందాం. హెల్ప్, థింక్, స్లీప్, వీప్. వీప్ అంటే ఏడవటం అని అర్థం. సో ఈ 4 వెర్బ్స్ తోటి మనం సెంటెన్సెస్ రాద్దాం. సో ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు ఆలోచించారు, ఎవరు నిద్రపోయారు, ఎవరు ఏడ్చారు, ఎప్పుడు 10 నిమిషాల క్రితం కావచ్చు. ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటేనే గతము అని. గతం, గతం అంటే గడిచిపోయిన కాలము అని. అది గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ డైలీ అని రాశారు. డైలీ ఎందుకు వస్తుంది నాన్న? అది ఆ పని రోజు చేసి ఉండొచ్చు, అది రోజు కంప్లీట్ అయిపోతూ ఉండొచ్చు, కానీ డైలీ అనేది యూజ్ చేయరు. కంప్లీటెడ్ యాక్షన్ మాత్రమే మనం చెప్పాలి. అది రేపు కూడా జరగవచ్చు ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ హెల్ప్డ్ మై మదర్ డైలీ అని రాయకూడదు. ఒకవేళ రోజు చేస్తున్నా, ఈ రోజు కంప్లీట్ చేసినా, నిన్న కంప్లీట్ చేసినా, రేపు కూడా హెల్ప్ చేసినా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మై ఫాదర్ హెల్ప్డ్ మై మదర్ యెస్టర్డే అని రాయాలి. సో కాబట్టి పాస్ట్ టైం రెఫరెన్స్ ఇవ్వండి. సో ఇక్కడ హెల్ప్ తో చూద్దాం. మీరు డైరెక్ట్ గా యూజ్ చేసి రాయటమే. వీటికి మీకు V2 తెలిస్తే చాలు. వీటన్నిటికి V2 తెలిస్తే చాలా క్లియర్ గా ఉంటుంది. హెల్ప్ హెల్ప్డ్, థింక్ థాట్, స్లీప్ స్లెప్ట్, వీప్ వెప్ట్. ఓకే, వీప్ వెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. హూ helped my mother. సో మా అమ్మకి ఎవరు హెల్ప్ చేశారు? yesterday. ఓకే, మీరు ఇంకా స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఎవరు మా అమ్మకి హెల్ప్ చేశారు అంటే దేంట్లో చేశారో తెలియాలి కదా. హూ హెల్ప్డ్ మై మదర్, హూ హెల్ప్డ్ మై మదర్ ఇన్ కటింగ్ వెజిటేబుల్స్. సో హెల్ప్ వెజిటేబుల్స్ కట్ చేయటంలో ఎవరు మా అమ్మకి హెల్ప్ చేశారు. అలాగే హూ థాట్, ఓకే, హూ థాట్ దిస్ న్యూ ఐడియా. ఈ న్యూ ఐడియాని హూ థాట్ దిస్ న్యూ ఐడియా yesterday. నిన్న ఎవరు ఈ కొత్త ఆలోచనని ఆలోచించారు. అలాగే స్లీప్, హూ మీరు చెప్తుంటారు కదా, ఒక్కోసారి ఇంట్లో సిబ్లింగ్స్ ఇద్దరుంటే, అన్న తమ్ముడు ఉన్నా, తమ్ముడు చెల్లి ఉన్నా, ఎవరున్నా కూడా మంచి బెడ్కి నాకు ఇంట్లో ఉంటే దానికోసం తన్నుకొని చేస్తారు రాత్రి. ఒకవేళ ఈడు లేనప్పుడు వాడు పడుకుంటే ఈడి కోపం. అప్పుడు ఎలాగా? హూ స్లాప్ట్ ఇన్ మై బెడ్ yesterday, లేకపోతే లాస్ట్ నైట్ అంటే పోయిన రాత్రి నా బెడ్ మీద ఎవడరా పడుకుంది? నాకు తమ్ముడు ఉండేవాడు. వాడు ఒక వెరైటీగా పడుకునేవాడు చిన్నప్పుడు, ఇప్పుడు తగ్గించాడులే. మంచం ఎలా ఉంటే ఈ వైపు పడుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. మా వాడు ఎలా పడుకున్నాడు అంటే
మంచం ఎలా ఉంటే ఇలా పడుకునేవాడు. నేను పెద్దోడినని ఈ మధ్యలో ముడుక్కొని పడుకునేవాడు. చిన్నపిల్లలు కదా. సో ఆ విధంగా హూ స్లెప్ట్ ఇన్ మై బెడ్ లాస్ట్ నైట్, ఎవరు నా బెడ్ మీద పడుకున్నారు. మీరు కావాలంటే చూసుకోండి, ప్రతి దాంట్లో నేను ఇదే యూజ్ చేశాను. ఫస్ట్ హూ అనే డబ్ల్యూహెచ్ వర్డ్, తర్వాత V2, తర్వాత ఆబ్జెక్ట్, చివరిలో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఏముంది మనకి, వీప్. ఓకే, వీప్కి ఏంటి, వీప్ V1, ఈ V2, V1, V2, V3 ఇవి తెలుసుకోవాలమ్మా. వెప్ట్, వెప్ట్. ఓకే, అలాగే వీపింగ్ అంటే ఏడ్చటం, కన్నీళ్ళు పెట్టడం అని. బోర్ నేడుస్తుందిరా అమ్మాయి లేకపోతే ఆ బాబు అంటారు కదా, అలాగా. సో హూ వీప్ట్, హూ వెప్ట్, హూ వెప్ట్ ఏ లాట్ yesterday. లేకపోతే హూ వెప్ట్, నా కోసం ఎవరు ఏడ్చారు, ఫర్ మీ. ఓకే, హూ వెప్ట్ ఫర్ మీ yesterday, క్వశ్చన్ మార్క్ చివరిలో ఉండాలి. ఎక్కువ yesterday యూజ్ చేస్తున్నాను నేను, మీరు 10 minutes అని కూడా యూజ్ చేయొచ్చు. 10 minutes ago, 1 year ago, in 2020 అని పాస్ట్ టైం రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే హూ వెప్ట్, ఇక్కడ క్రైడ్ అని కూడా రాసుకోవచ్చు. హూ వెప్ట్ ఆన్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద ఎవరు ఏడుస్తున్నారు. హూ వెప్ట్ ఆన్ మై సక్సెస్, కొంతమందికి మన సక్సెస్ వచ్చినా కూడా ఏడుస్తూ ఉంటారు. ఓకే, హూ వెప్ట్ ఆన్ మై సక్సెస్, నా విజయం మీద ఏడ్చేవాడు ఎవడరా బాబు, నా యొక్క ప్రోగ్రెస్ మీద ఏడ్చేవాడు ఎవడరా బాబు, ఇలా మాట్లాడుతుంటారు కదా జనాలు. సో హూ వచ్చినప్పుడు నువ్వు ఇలాగా సెంటెన్సెస్ అయితే రాయాలి. ఏంటి, ఫస్ట్ హూ వస్తుంది, తర్వాత V2, తర్వాత ఆబ్జెక్ట్. సార్ ఆబ్జెక్ట్ మాకు ఇబ్బంది అవుతుంది సార్ అని మీరు అంటే, ఆబ్జెక్ట్ ఎలా పెట్టాలంటే ముందు ఇచ్చిన వెర్బ్ తో ఏ సెంటెన్సెస్ రాయొచ్చని బ్రెయిన్ లో థింక్ చేయండి, మీ ఆలోచన తెచ్చుకోండి. ఇప్పుడు వీప్ అంటే ఏడవటం, ఎలా ఏడుస్తాం, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏడుస్తాం, అంటే ప్రాబ్లమ్స్ అనేది నీకు ఆబ్జెక్ట్ అవుతుంది. నా మీద పడి ఏడుస్తుంటారు, లేకపోతే నీ మీద పడి ఏడుస్తుంటారు, మన మీద పడి ఏడుస్తుంటారు జనాలు బయట. సో ఆ విధంగా ఆన్ మీ, ఆన్ మై సక్సెస్, ఆన్ మై మనీ, ఆన్ మై పేరెంట్స్, ఆన్ మై బ్రదర్, ఈ విధంగా ఆన్ మై బాండింగ్. కొంతమంది మన ఊర్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మన రిలేటివ్స్ అనుకోకూడదు కానీ మనం బాగుంటే వాళ్ళకి కళ్ళు మంటలు, నువ్వు మీ తమ్ముడు ఆనందంగా ఉన్నా కూడా బాధలే వాడికి, అలా తయారైంది సమాజం. సో తర్వాత హూతో ఇలా రాయాలి. నేను కొన్ని ఇక్కడే మీకు కొన్ని వెర్బ్స్ ఇస్తాను, మీరు అందరు ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ మనం డిస్కస్ చేసుకుందాం. హూజ్ అంటే ఎవరి యొక్క. సో ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్, దెన్ మళ్ళీ ఏం రాయాలి, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఈ హూజ్ ని ఎవరి యొక్క, ఇదొక స్ట్రక్చర్. ఇంకొక స్ట్రక్చర్ ఏంటంటే హూజ్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో రెండు రకాలుగా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటెన్స్ మనం చూస్తే స్కోల్డ్ నే చూద్దాం. హూజ్ చిల్డ్రన్, ఎవరి యొక్క పిల్లల్ని, డిడ్ యూ స్కోల్డ్, ఎవరి యొక్క పిల్లల్ని నువ్వు తిట్టావు. అలాగే హూజ్
ఓకే, సారీ, ఇక్కడ ఈ స్ట్రక్చర్ అది, ఈ స్ట్రక్చర్ ఒకటే రాసుకోండి. ఓకే, హూజ్ చిల్డ్రన్ డిడ్ యూ స్కోల్డ్. ఇంకొక సెంటెన్స్ కూడా రాస్తే హూజ్ బాయ్స్, హూజ్ బాయ్స్ ఎవరి యొక్క అబ్బాయిల్ని, డిడ్ యూ ప్రైజ్ ఎవరి యొక్క అబ్బాయిల్ని నువ్వు ప్రైజ్ చేశావు. అలాగే హూజ్ క్లాస్, హూజ్ క్లాస్ ఎవరి యొక్క క్లాస్ని డిడ్ యూ ఏంటి ఆస్క్ ఎవరి యొక్క క్లాస్ని నువ్వు అడిగావు. ఏం అడిగావు? అబౌట్ క్వశ్చన్స్, అబౌట్ ఆన్సర్స్ ఏదైనా రాయొచ్చు. అలాగే హూజ్ హౌస్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ ఎవరి హౌస్ నుంచి వస్తున్నావు. సో ఈ విధంగా హూస్ తో కూడా రాయొచ్చు. అలాగే మీ రిమైనింగ్ కూడా చెప్తాను, అదేంటంటే వాట్. సో వాట్ తో ఎలా సెంటెన్సెస్ రాయొచ్చు అంటే వాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎలా ఉంటుంది అప్పుడు? వాట్ గేమ్స్ డిడ్ యూ ప్లే క్వశ్చన్ మార్క్. అలాగే అంటే వాట్ గేమ్స్ డిడ్ యూ ప్లే యెస్టర్డే, వాట్ గేమ్స్ డిడ్ యూ ప్లే 10 minutes ago, వాట్ గేమ్ డిడ్ యూ ప్లే ఇన్ యువర్ చైల్డ్హుడ్. అలాగే వాట్ డ్రెస్, ఓకే, వాట్ డ్రెస్ డిడ్ యూ వేర్ యెస్టర్డే. అలాగే వాట్ క్వశ్చన్స్ డిడ్ యూ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామ్, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశావు. సో ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ ఏముంటుందంటే వాట్, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత డిడ్, తర్వాత సబ్జెక్ట్, చివరిలో v1, ఆ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అర్థమైనా ఇవి? ఓకే,